మోంతా తుఫాన్తో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు అన్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో వివిధ శాఖల అధికారులు నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట నష్టం, ఆస్తి నష్టం ఏ మేరకు జరిగిందో అధికారులు ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అన్ని శాఖల అధికారులతో చర్చించి తుది నివేదిక వచ్చిన తర్వాత ఏ మేరకు నష్టం జరిగిందో వెల్లడిస్తామని చెప్పారు. తుఫాను సమయంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి సహాయక చర్యలు అందించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ మోంతా తుఫాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలిగా ప్రాణ నష్టం లేకుండా మరి ముఖ్యంగా ఈ మోంతా తుఫాన్ లో అఫెక్ట్ అయినటువంటి కుటుంబాలని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడం జరిగింది. ఇప్పుడు జరిగినటువంటి నష్టం దాదాపుగా 8 డిపార్ట్మెంట్లకు సంబంధించి ఏ మేరకు నష్టం జరిగింది అన్నటువంటి విషయం మీద అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా ఒకే వేదిక మీద సమన్వయం చేస్తూ ఈరోజు మీటింగ్ జిల్లా పరిషత్ హాల్లో జరుపుతున్నాము. ఇప్పటి వరకు మనకు R&B డిపార్ట్మెంట్ కి సంబంధించి, PR కి సంబంధించి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి సంబంధించి, RWS కి సంబంధించి, అగ్రికల్చర్, హార్టికల్చర్, డ్రైనేజ్ కి సంబంధించిన డిపార్ట్మెంట్ నుంచి నివేదికలు మన ప్రజాప్రతినిధులు కూడా సమర్పించడం జరిగింది. వారి యొక్క అభిప్రాయాలు కూడా తీసుకొని సమన్వయంతో మా ఊర్లో వదిలేశారని, మా ప్రాంతం చూడలేదన్నటువంటి ఆలోచన రాకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో నష్టపోయిన ఏ రైతును కూడా వదులుకోవడానికి లేదు, అందరినీ కవర్ చేయాలి, అదేవిధంగా జరిగినటువంటి నష్టాన్ని పూర్తి స్థాయిలో విశ్లేషణ చేయాలి అన్నటువంటి ఆలోచన మేరకు ఈరోజు ప్రజాప్రతినిధులతో పాటు అధికారులను కూడా సమన్వయపరిచి ప్రతి గ్రామం నుంచి కూడా నివేదికల్ని సమన్వయం చేసుకుంటున్నాము, కొరిలేషన్ చేస్తున్నాము. సో ఎక్కడైనా ఇద్దరి మధ్య అభిప్రాయ భేదం ఉంటే వాటిని మళ్ళా ఒకసారి ఫీల్డ్ మీదకి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసి పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించే విషయంలో ఈ రోజు మీటింగ్ ఏర్పాటు చేశారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు